నమస్తే మా అందరికీ, నేను మీ టీఆర్జీ విశాల్ వైటి. ఈరోజు అయితే పిక్సార్ట్లో మనము ఒక మంచి గేమింగ్ లోగో ప్లస్ బ్యానర్ అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను మావా. కానీ అది చెప్పే ముందు అయితే నా మైండ్లో అయితే ఇమేజ్ అనేది ఎట్లా జనరేట్ చేయాలి, ఎట్లా క్రియేట్ చేయాలి అనేది నా మైండ్లో ఒక ఆలోచన అవుతుంది మావా. మీకు కూడా ఒక ఐడియా అనేది ఉండాలి, అంటే ఇమేజ్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా కావాలనేది ఒక ఐడియా అనేది ఉంటేనే మంచిగా క్రియేట్ చేయడానికి వస్తుంది మావా. చాలా మావా, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. పైన మన ప్రొఫైల్ దగ్గర అయితే కెమెరా ఉంటుంది మావా, మనం ఫొటోస్ తీసుకోవడానికి. అందులోకి అయితే వెళ్ళిపోయి మంచిగా ఇదిగోండి, నా తనైతే ఫుట్బాల్ ఎమోట్ అవుతుంది. ఈ ఎమోట్ని అయితే నేను పెట్టేసి ఇక్కడ కెమెరా అయితే నేను క్లిక్ చేశాను మావా. ఇమేజ్ కరెక్ట్ నాకు రాగానే ఇట్లా హ్యాండ్స్ కట్టుకొని రాగానే దీని అయితే క్లిక్ చేసేసాను. ఇక సెకండ్ ఇమేజ్ వచ్చేసి మన ఆండ్రూ క్యారెక్టర్ని అయితే పెట్టుకోవాలి మావా. ఈడైతే కిందికున్నట్టున్నాడు, దొరుకుతలేడు, ఫాస్ట్గా పెడదామంటే కిందికున్నాడు మావా. ఇక ఎడ్ చేసి అయితే వాడిని అయితే దొరకబట్టేసాను. ఇక లాస్ట్కి వాడిని అయితే ఎక్విప్ చేసుకొని మళ్ళీ బండిలు కూడా సేమ్ ఐటమ్స్ ఎక్విప్ చేసుకోవాలి మావా. మళ్ళీ ఇదిగో నేనైతే హెయిర్ స్టైల్ ఒక్కట్లేదు, హెయిర్ స్టైల్ కూడా పెట్టేసుకున్నాను. ఇక మళ్ళీ ప్రొఫైల్లోకి వెళ్ళిపోయి కెమెరా మళ్ళీ సెట్ చేశాను మావా. మంచిగా కెమెరాను కూడా సెట్ చేసేసాను. సెట్ చేసేసి మళ్ళీ మన అన్న యానిమేషన్ రాగానే కరెక్ట్ క్లిక్ చేశాను మావా. క్లిక్ చేసి దీన్ని కూడా సేవ్ చేసేసుకోవాలి. ఇక మళ్ళీ ఇంకో క్యారెక్టర్ వచ్చేసి మిగ్వెల్ మావా. మిగ్వెల్ క్యారెక్టరు, ఈ క్యారెక్టర్ని కూడా ఎక్విప్ చేసుకోవాలి, దీన్ని కూడా ఎక్విప్ చేసుకోవాలి. నేనైతే మొత్తం బండిల్ పెట్టేసిన దీనికైతే క్యారెక్టర్కి. నేనైతే మొత్తం మన మిగ్వెల్ అన్నకైతే మొత్తం బండిల్ పెట్టేసిన, అంతా ఏదో ఇట్లా ప్రాంక్ చేద్దామని చెప్పేసి. మళ్ళీ నా బండిల్ని అయితే రీసెట్ చేసుకున్నాను మావా. రీసెట్ చేసుకున్నాను, మొత్తం అన్నీ రీసెట్ చేసేసుకొని మళ్ళీ ప్రొఫైల్లోకి అయితే వెళ్ళిపోయాను మావా. సేమ్ నాన్ని పెట్టేసుకొని ప్రొఫైల్లోకి అయితే వెళ్ళిపోయాను. ఇక ప్రొఫైల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ కెమెరాలోకి అయితే వచ్చేసి నా పెట్టిన అయితే తీసేసి మళ్ళీ మన మిగ్వెల్ అన్న కూడా కరెక్ట్ యానిమేషన్ రాగానే అన్నను కూడా కరెక్ట్ క్లిక్ చేసేసాను. క్లిక్ చేసేసుకొని డివైస్కి అయితే సేవ్ చేసుకున్నాం మావా. ఇప్పుడు మనం అయితే చాట్ జీపీటీలోకి అయితే వెళ్ళిపోవాలి మావా. చాట్ జీపీటీలోకి వెళ్ళిపోయి నేను ఫస్ట్ అయితే ఏదైతే తీసుకున్నానో ఇమేజ్ని దానికైతే ఇలా తెలుగులో ఇచ్చిన జనరేట్ చేస్తుంది మావా. దానికైతే ఈ క్యారెక్టర్ని ఇమేజ్ని యానిమే లాగా జనరేట్ చేసి ఇవ్వు అని అయితే దానికి ప్రాంప్ట్ ఇచ్చాను. ఒకటి తెలుగులోనే ఇచ్చాను, మీరు కూడా తెలుగులో ఇచ్చినా క్రియేట్ చేసి ఇస్తుంది. నాకైతే క్రియేట్ చేసి ఇచ్చింది. ఇదిగోండి చూడండి, ఇదిగోండి నాకైతే క్రియేట్ చేసి ఇచ్చేసింది. ఇప్పుడైతే సెకండ్ వచ్చేసి మన సెకండ్ ఇమేజ్ హ్యాండ్స్ కట్టుకునేది అయితే ఇచ్చేసాను. మళ్ళీ సేమ్ కాపీ పేస్ట్ చేసేసి దీనికి కూడా ప్రాంప్ట్ ఇచ్చేసాను మావా. ఇదిగోండి ఇచ్చేసినాను. జరసేపు వెయిట్ చేయగానే ఇది కూడా జనరేట్ చేసి ఇచ్చేసింది. ఇక మళ్ళీ కొంచెం సేపు అయితే వెయిట్ చేయాలి. ఇది కూడా జనరేట్ చేసి ఇచ్చేసింది. దీన్ని కూడా మళ్ళీ మన డివైస్కి అయితే సేవ్ చేసేసుకోవాలి మావా. సేవ్ చేసేసుకున్నాను. దీన్ని కూడా నేనైతే సేవ్ చేసుకొని మళ్ళీ మన థర్డ్ ఇమేజ్ ఇచ్చేసాను. ఇక సేమ్ థర్డ్ ఇమేజ్ ఇచ్చేసి దాన్ని కూడా క్రియేట్ చేయమని చెప్పాను. మళ్ళీ క్రియేట్ చేస్తుంది, కొంచెం టైం తీసుకుంటుంది క్రియేట్ చేస్తుంది, కానీ బాగానే క్రియేట్ చేసి ఇచ్చేసింది. ఇక దీన్ని కూడా డివైస్కి అయితే సేవ్ చేసుకొని ఇప్పుడైతే మన ఈ 3 క్యారెక్టర్స్కి ఇమేజెస్కి తగ్గట్టు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ కావాలి కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ కూడా దీన్నే ఇవ్వమని చెప్పేసాను మావా. నేనైతే బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ తెలుగులోనే ప్రాంప్ట్ ఇచ్చాను, ఈ 3కి సెట్ అయ్యి ఒక బ్యాక్గ్రౌండ్ ఇవ్వమని. ఇదిగోండో బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చేసింది. బ్యాక్గ్రౌండ్ కూడా బాగానే ఉంది, మరి అంత ఏం లేదు కానీ కొంచెం అయితే బాగానే ఉంది డీసెంట్గా. ఇప్పుడైతే పిక్సార్ట్లోకి అయితే వెళ్ళిపోవాలి మావా. పిక్సార్ట్లోకి వెళ్ళిపోయి మన బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకొని కింద క్రాప్ అని ఉంటుంది, దాన్ని రాగానే స్క్వేర్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్క్వేర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇదిగోండి మన ఫస్ట్ ఇమేజ్ని అయితే మెయిన్ ఇమేజ్ని యాడ్ చేశాను మావా. కరెక్ట్ మధ్యలోకి వచ్చే వరకు పర్ఫెక్ట్గా కొంచెం అయితే చేసుకోవాలి. దీన్ని కూడా మనము సెట్ చేసేసుకొని ఇదిగోండి మళ్ళీ దీని అయితే లాక్ చేసుకోవాలి. మళ్ళీ అటు ఇటు కదిలిపోతుంది, మంచిగా సెట్ చేసుకున్నాం కాబట్టి. నేనైతే మళ్ళీ ఈ టీఆర్జీ విశాల్ వైటీని కూడా దాన్నే జనరేట్ చేసి ఇవ్వమన్నాను. ఈ టెక్స్ట్ని కూడా నాకైతే మంచి వెట్నికి రాదని చెప్పేసి అదే ఇచ్చేసింది. ఇది కూడా దాన్ని ఇచ్చేసేసి ఇక్కడైతే నేను అంతగా బాగాలేదు, సూట్ అవుతలేదు అని చెప్పేసి గేమింగ్ లోగో టెక్స్ట్ బాక్స్ అని ఇక్కడ స్టిక్కర్స్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేయగానే ఇదిగోండి ఎల్లో కలర్ది అయితే బాగుంది కొంచెము. దీన్ని అయితే నేను మళ్ళీ నా టెక్స్ట్ అయితే డిలీట్ చేసేసి ఇప్పుడు నేను ఏదైతే ఈ బాక్స్ తీసుకున్నానో దీన్ని కొంచెం అయితే మంచిగా అడ్జస్ట్ చేశాను మావా. కరెక్ట్ మధ్యలోకి అడ్జస్ట్ చేసేసి ఈ ఎల్లో కలర్ సూట్ అవుతలేదు కాబట్టి ఇక్కడ అడ్జస్ట్లోకి HUE అని ఒకటి హ్యూ అని ఒకటి ఉంటుంది, దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. మన బ్యాక్గ్రౌండ్ కలర్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి దీన్ని అయితే. ఇదిగోండి ఇదైతే నేను వైలెట్ కలర్లోకి అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. దీన్ని అయితే పర్ఫెక్ట్గా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, మళ్ళీ అటు ఇటు అయితే ఇమేజ్ తేడా వచ్చేస్తుంది. మళ్ళీ దీని అయితే పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అయితే చేసుకున్నాను మావయ్య. ఇక నేనైతే నా బ్యాక్గ్రౌండ్ దానికి అడ్జస్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడైతే టెక్స్ట్ యాడ్ చేసుకున్నాను. ఇక సేమ్
మళ్ళీ టెక్స్ట్ యాడ్ చేసుకొని దీన్ని కూడా కరెక్ట్ మధ్యలోకి సెట్ చేసుకున్నాను మామ. దీన్ని కూడా పర్ఫెక్ట్ కొంచెం అటు ఇటు కాకుండా మధ్యలో సెట్ చేసేసుకున్నాను. ఇక ఇప్పుడైతే మన ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. మన ఇమేజ్ అనేది ఇదిగోండి చూసుకోవచ్చు. మన ఇమేజ్ రెడీ అయిపోయింది. దీన్ని అయితే మన గ్యాలరీకి అయితే సేవ్ చేసేసుకోవాలి మామ. ఇప్పుడైతే మన లోగో అనేది రెడీ అయిపోయింది. ఇక లోగో సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్స్లోకి అయితే వెళ్ళాలి మామ. బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేనైతే, మంచిగా ఉంటుంది కాబట్టి నా ఇమేజ్కి. బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రాప్లోకి అయితే వెళ్ళాలి. క్రాప్లోకి వెళ్ళేసి 1546x423 పిక్సెల్స్ అని ఇట్లా సెట్ చేసుకోవాలి. ఆడ కరెక్ట్ కొట్టి మంచి సెట్ చేసేసుకోవాలి. ఇక సెట్ చేసేసుకొని మన ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఈ బ్యాక్గ్రౌండ్ని ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఈ బ్లాక్ అయితే మంచిగా ఉండదు కాబట్టి మన బ్యాక్గ్రౌండ్ని సెట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను మంచిగా అడ్జస్ట్ చేసేసాను. దీన్ని అయితే ఇక్కడ బాగా అడ్జస్ట్ చేసేసి మన మెయిన్ ఇమేజ్ ఫుట్బాల్ థీమ్లో తీసిన ఏదైతే ఉందో దీన్ని కూడా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని మన సెకండ్ ఇమేజ్ కూడా సెట్ చేసుకోవాలి. ఇక దీనికి ఇప్పుడైతే దీని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసేసి దీని అయితే కరెక్ట్ మన మెయిన్ ఇమేజ్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని బ్యాక్కి పంపించేసేయాలి మావా. పంపించేసేసి లాక్ అయితే వేసుకోవాలి, మళ్ళీ పోతుంది. ఇప్పుడు మన సెకండ్ ఇమేజ్ కూడా యాడ్ చేసేసి సేమ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఇమేజ్ ఎట్లయితే వేసినామో దీన్ని కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసి దీని అయితే బ్యాక్కి పంపించేసేయాలి. దీన్ని కూడా సేమ్ మన ఇమేజ్ వెనకాలకి. ఇప్పుడైతే చూసుకోవచ్చు. ఇప్పుడు మన ఇమేజ్ అనేది ఎట్లుందంటే ఇప్పుడు 3 ఫేసెస్ మొత్తం మన దాంట్లో అన్నట్టు ఉంది. ఇప్పుడు మన టెక్స్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి సేమ్, మళ్ళీ దీన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక సబ్స్క్రైబ్ చేయి మావా అని అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని ఫస్ట్ అయితే కొట్టాను. మంచిగా సబ్స్క్రైబ్ కొట్టేసి వైట్ కలర్లోనే ఉంచాను మావా, ఎందుకంటే వైట్ కలర్ మన దానికి బాగా సెట్ అవుతుంది కాబట్టి వైట్ కలర్లో ఉంచి ఫాంట్ అయితే 3D ఫాంట్ అయితే ఇక్కడ కొడుతున్నాను సెట్ అవుతుందని. 3D ఫాంట్ అనేసి ఇక్కడ సెర్చ్ చేశాను. ఇక సెర్చ్ చేసి కొంచెం స్క్రోల్ చేయగానే ఒక ఫాంట్ అయితే నచ్చింది నాకు, దీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత చెయ్యి అని మళ్ళీ సేమ్ అదే ఫాంట్లో, తర్వాత మావా అని దీన్ని కూడా సేమ్ అదే ఫాంట్లో అయితే సెట్ చేసేసుకున్నాను. ఇక సెట్ చేసేసుకొని ఇక్కడైతే మనం డన్ అయితే కొట్టేసాలి. దీని అయితే సేవ్ చేసుకోవాలి మన గ్యాలరీకి. సేవ్ చేసేసుకొని మళ్ళీ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చి మళ్ళీ బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాం. బ్లాక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద క్రాప్లోకి వచ్చేసి మళ్ళీ ఇక్కడైతే 2560x1440 అనే పిక్సెల్స్ ఇక్కడ సెట్ చేసుకోవాలి. మనము సెట్ చేసేసుకోగానే ఇలా అయితే వస్తుంది మనకి. ఇలా రాగానే ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఏదైతే చేసుకున్నామో ఇమేజ్ని దీని మధ్యలో సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే మనకి అక్కడ యూట్యూబ్లో అయితే పెట్టడానికి రాదు ఈ బ్యానర్ పైన అనేది. ఇక్కడ బాగా సెట్ చేసుకొని మళ్ళీ కింద క్రాప్లోకి వచ్చేసి ఇక్కడైతే మనకి ఇమేజ్ ఎన్హాన్స్ ఆప్షన్ ఉంటుంది, దీని అయితే చేసుకొని కథం తర్వాత వచ్చినాక డన్ కొట్టేస్తే మన గ్యాలరీకి సేవ్ అయిపోతుంది మావా. ఈ వీడియో అనేది నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. అలాగే నేనైతే ఒక గేమింగ్ ఛానల్ అనేది ప్రాపర్గా ఎలా స్టార్ట్ చేయాలి అండ్ దాంట్లో ఎలాంటి చేంజెస్ చేయాలి, ఇంకా వీడియోస్ అనేది ఎట్లా అప్లోడ్ చేయాలి, ఎట్లా ఎడిటింగ్ చేయాలి అనే దాని మీద కూడా నేను ఒక లాంగ్ వీడియో అనేది చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మావా. సరేగా, బాయ్ బాయ్ అందరికీ.